బీఆర్ఎస్ నాయకులు అహంభావంతో వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యమ పార్టీ పెట్టి కుటుంబ సభ్యుల కీలక పాత్ర పోషించేలా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ఆ పార్టీని 2వ నెంబరే హత్య చేయిస్తుందన్నారు. రాజకీయ పార్టీలో కుటుంబ సభ్యులు తప్ప మరెవ్వరినీ ఎదగనివ్వలేదన్నారు. అదే నిర్ణయమే ఇప్పుడు ఆ పార్టీని కొంప ముంచుతోందన్నారు. మీ నలుగురు తప్పితే టీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఎవడు అసలు బయట ముఖం తెలిసినోండే ఉండనియర్ అవుతుంది. ఉన్నోళ్ళను మొత్తం ఎల్లగొడితిరి. లాస్ట్కు మొన్న విజయశాంతి గారు కూడా పోయినట్టుంది. ఆమె మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. నరేంద్ర గారు అయితే ఇట్లా ఎవరిని వరుస పెట్టి ఏకరువు పెడితే 2వ నెంబర్ ఉన్న ఎవరు కూడా మీతో ఉండలేని స్థితికి ఇప్పుడు అదే 2వ నెంబర్కు పంచాయతీ వచ్చినట్టుంది. కొడుక, బిడ్డ, లేకపోతే అల్లుడా. ఈ 2వ నెంబర్ ఏ 2వ నెంబర్ను మీరు రాజకీయంగా హననం చేసిండ్రో, హత్య చేసిండ్రో, అదే 2వ నెంబర్ బీఆర్ఎస్ పార్టీని ఇవాళ రాజకీయ హత్య చేయబోతున్నది. కాబట్టి ఇలా కనీసం ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ఓకే, నోరన్న దగ్గర పెట్టుకొని మాట్లాడాలి కదా. ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే గతంలో ముఖ్యమంత్రిని బాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినరు, అందుకని మేము ఇట్లా మాట్లాడుతున్నామని చెప్పి మరి అట్లాంటప్పుడు ప్రజాప్రతినిధిగా రాజీనామా చేసి మాట్లాడండి. ఒక సామాన్యునిగా మాట్లాడండి. సభా హక్కులు వీళ్లకు వర్తించవా? సభా సాంప్రదాయాలు సభలో సభ్యుడు మాట్లాడే తీరులో ప్రాంతాల మధ్య విద్వేషాలు పెట్టే విధంగా ఉంటే ఎంపీలుగా ఉండే హక్కు వాళ్ళు ఎట్లా కలిగి ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉండే హక్కు ఎట్లా ఉన్నారు? ఇవన్నీ జరుగుతుంటే ధృతరాష్ట్రం లెక్క ఇంట్లో కూర్చొని నేను అనుకుంటున్నా, ధృతరాష్ట్రం అనుకోని కేసీఆర్ ఇంట్లో పుల్లలు పెట్టి పేయించి నీ కొడుకును ఇవాళ తెలంగాణ సమాజం మీదకి ఒక వికృత రూపంగా పంపిస్తున్నావా? ఇదేనా నీ రాజనీతి? ఇదేనా నీ రాజకీయ సంస్కృతి? కేసీఆర్ ఏమన్నంటే ఇప్పుడు కేటీఆర్ అన్న రోజు ముసలోనికి ఏదో హాస్పిటల్ వాడి అని చెప్పి అంటే దాన్ని పెద్ద ట్రోల్ చేసిండ్రు. నిజంగా కూడా చేతనైతుందో చేతనైతుందో పక్కన పెట్టండి. కనీసం సానుభూతి చూపిస్తే కూడా మీకు సానుభూతి తీసుకునే పరిస్థితిలో లేరు. ఇంత అహంభావపూరితమైన, ఇంత ఫ్రస్ట్రేషన్తో, ఇంత సైకిక్ ఐడియాలజీతో ఉంటే మీరు ఈ రాష్ట్రానికి ఏం అవసరం? పాలించండి రా నాయన అంటే లక్షల కోట్లు దోచుకొని దొంగల్లాగా ఇంట్లో వండుకుంటుంది.